మంత్రసాని సహస్రకి పిల్లలు పుడతారు అని చెప్పడంతో షాక్ అయిన పద్మాక్షి అలానే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మంత్రసాని ఇంట్లో నుండి బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ఇంకా పద్మాక్షి కూడా వెనకాలే వచ్చి అమ్మ ఆగు అని చెప్పి పిలుస్తుంది. నా కూతురికి పిల్లలు పుట్టరని తెలిసి కూడా నువ్వు అబద్ధం చెప్పావమ్మా, నీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైపోతారో అని నేను చాలా సతమతమైపోతున్నాను. మిమ్మల్ని ఎలా ఆపాలా అని నేను చాలా అనుకున్నానమ్మా, కానీ ఆపలేకపోయాను. కానీ మీరే నాకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పి ఆమెతో చెప్తూ ఉంటుంది. ఎవరికైనా కూడా పిల్లలు పుట్టరు అని తెలిస్తే నీ కూతురికి మాతృత్వ యోగం లేదని చెప్పలేకపోయానమ్మా. అలా చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు. నేను ఒక ఆడదాన్నే కదా, అలా చెప్పలేక నేను అలా చెప్పానమ్మా. కానీ ఈ నిజాన్ని ఎంతో కాలం ఎక్కువ రోజులు దాచలేవమ్మా అని చెప్తూ ఉంటే పద్మాక్షి తన చేతికున్న 2 బంగారు గాజులను తీసి ఆమె చేతిలో పెడుతుంది. ఎందుకమ్మా ఇవన్నీ? నా ధర్మంగా నేను చేశాను అని చెప్పి చెప్తూ ఉంటే పర్లేదమ్మా తీసుకో, నా ప్రాణాలు కాపాడావు, నా కూతురు బాధపడకుండా చేశావు, నీకేమి ఇచ్చినా తక్కువే అని చెప్పి గాజులు ఇచ్చి జాగ్రత్త అమ్మ, అది ఎన్నో రోజులైతే దాగదు, నిజం నిప్పు లాంటిది అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి అలా గాజులు ఇచ్చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ యమున ఉంటుంది. మరి ఇప్పుడు ఈ విషయం యమునకి అర్థమైపోయి ఉంటుందా? ఏం జరగబోయిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.